హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఫర్ చందు. మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. ఈరోజు మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! కరెక్టే. త్వరలో అయితే మనకు టీజీపీఎస్సీ నుంచి గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇప్పుడు మరి అవి ఏంటి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇప్పుడు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతది. సో, కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్ వీడియో చూస్తున్న వారైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళైతే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? సో, డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోతాను లేట్ చేయకుండా. టీజీపీఎస్సీ అలర్ట్ మనకైతే త్వరలో గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రాబోతుందని చెప్పేసి చిన్న ఇన్ఫర్మేషన్ చూద్దాం మరి అవి ఏంటని. టీజీపీఎస్సీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 3, గ్రూప్ 4 కేటగిరీలోని ఖాళీలను భర్తీ చేసేందుకు కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ నిర్వహించే దిశగా అడుగులు వేస్తుంది. సో, మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 3, గ్రూప్ 4 ఉన్నటువంటి కేటగిరీలో ఉన్నటువంటి ఖాళీలను అయితే భర్తీ చేసేందుకు కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అయితే ఒకటి నిర్వహించబోతున్నట్టు సమాచారం అన్నమాట. ఈ క్రమంలోనే దాదాపు 1500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. సో, దాదాపు అయితే మనకు 1500 పోస్టులను అయితే నోటిఫికేషన్ వేయడానికి త్వరలో రావడానికి అయితే ఆస్కారం ఉన్నట్లు సమాచారం. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే గ్రూప్ 3, గ్రూప్ 4కు ప్రిపేర్ అవుతున్నారో మళ్ళీ జాబ్స్ కొట్టాలని, సో వాళ్ళకు గుడ్ న్యూస్ అనమాట. త్వరలో అయితే దీనికి సంబంధించి అయితే రాబోతున్నాయి. 1500 పోస్టులు అయితే నోటిఫికేషన్లు అయితే రాబోవడానికి సిద్ధంగా ఉన్నాయట. గుర్తుపెట్టుకోండి. ఈ నోటిఫికేషన్కు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. మనకైతే అధికారికంగా అఫీషియల్గా అయితే టీజీపీఎస్సీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి త్వరలో అయితే రాబోతుందంట. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో, ఏదైనప్పటికీ మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పుడు మనం ముందే రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి ఉంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ అయితే ఉంటాం కాబట్టి బాగానే అప్లికేషన్ చేసుకొని ఈజీగా జాబ్ కొట్టడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ద్వారా గ్రూప్ 3, గ్రూప్ 4 కేటగిరీలోని వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడం ద్వారా యువతకు అవకాశాలను కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. సో, దాదాపు గ్రూప్ 3, గ్రూప్ 4లో ఉన్నటువంటి అన్ని ఖాళీలను కూడా భర్తీ చేయడానికి ముందుకు పోతున్నట్టు కనబడుతుంది మనకు. దాదాపు 1500 జాబ్స్ అని చెప్పేసి అంటున్నారు. అది అధికారికంగా అఫీషియల్గా రాబోతుందట త్వరలో మనకు. సో, ఈ పరీక్షలకు సంబంధించినటువంటి సిలబస్, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ వంటి వివరాలు అధికారిక నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నటువంటి అవకాశం ఉంది. అంటే దీనికి సంబంధించి సిలబస్ కావచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా పెట్టాలి, ఇంకా అర్హతలకు సంబంధించి ఏం పెట్టాలి, దరఖాస్తు ప్రక్రియకి సంబంధించి అఫీషియల్గా అన్నీ మనకు నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొంటారట. సో, నోటిఫికేషన్ అయితే త్వరలో రావడానికి అయితే ఆస్కారం ఉంది. గుర్తుపెట్టుకోండి. ఈ నోటిఫికేషన్ కోసం ఉద్యోగాలతో చాలామంది ఎదురు చూస్తున్నారు. టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో తాజా అప్డేట్లను తనిఖీ చేయాలని, అలాగే అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాలని చెప్పేసి సూచించబడింది. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ రాష్ట్రంలోని ఉద్యోగాల భర్తీలో కీలకమైన అడుగుగా పరిగణించబడుతుంది. సో, మనకైతే అధికారికంగా త్వరలో అయితే రాబోతుంది. అంటే గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే. సో, దానికోసం అయితే త్వరలో అయితే రాబోతుందంట. వేచి చూడండి. ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. మంచిగా మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? సో, గుడ్ న్యూస్, మరి త్వరలో అయితే రాబోతుందంట. అందరూ ప్రిపేర్ అయ్యేటోళ్ళు బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.